కరీంనగర్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో చెంజర్ల రైతులు వ్యాపారి బొట్టు తిరుపతి సరితపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి చెంజర్ల రైతులు వ్యాపారి బొడ్డు సరిత తిరుపతి గత వానాకాలం సీజన్లో ధాన్యం డబ్బులు చెల్లించలేదని కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్లో, కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వారి నుండి ఎలాంటి స్పందన లేదని ప్రజావాణిలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలని కలెక్టర్ను వేడుకున్నారు. అనంతరం వారు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టర్ మీద పూర్తి నమ్మకం ఉందని, మాకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్లో మేము బొడ్డు తిరుపతి అనే వ్యక్తికి ధాన్యం జోకడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ బిడ్డల అకౌంట్లో డబ్బులు పడ్డాయని బాగా సతాయించుకుంటూ అందరికీ ఇంటికి పిలిపించి కాగితాలు రాయించి వాళ్ళ భార్య ముంగట బాగా కాగితాలు రాయించడం జరిగింది. ఆ డబ్బులు ఇవ్వడానికి ఆమె అకౌంట్లలో పడ్డ డబ్బులు రిలీజ్ చేయకుండా బాగా ఇబ్బంది చేస్తూ మాకు రైతులకు ఎవరికి డబ్బులు ఇయ్య అని ఇంటికి పోతే లొల్లి పెట్టుడు, డబ్బులు ఇయ్య మీరు ఏం చేసుకుంటారో చేసుకొని, మీరు ఎక్కడికి పోయినా ఏం కాదు, మీ దగ్గర ఏమున్నాయి అంటే మా దగ్గర కాగితాలు ఉన్నాయమ్మా, మా డబ్బులు మాకు ఈ రైతులు ఏడుస్తానని మన ఇంటి ముంగట ధర్నా చేయడం జరిగింది. రైతులు చాలా కష్ట పరిస్థితుల్లో ఎండకు బుక్కడి నీళ్ళు తాక్కుంటూ ఈ ఎండలో పని చేసుకుంటూ దేశానికి అన్నం పెట్టే రైతును ఇట్లా ప్రభుత్వం కానీ వీళ్ళు ఎవరైనా పట్టించుకొని వాళ్ళ రైతులకు కూడా వినిపించుకునేది లేదు. సిపి గారికి 2 నెలల క్రితం సిపి గారికి దరఖాస్తు చేయడం జరిగింది, దానికి రెస్పాన్స్ లేదు. మళ్ళా మానకొండూరు పోలీస్ స్టేషన్ దరఖాస్తు చేయడం జరిగింది, దానికి రెస్పాన్స్ లేదు. రేపు మా పని పిలిపించి అడుగుతున్నారు కానీ రేపు మా పని జరపడం జరిగింది. మళ్ళీ సిపి గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1 టౌన్లో ఇవ్వడం జరిగింది, వాళ్ళు పిలిపిస్తామని పిలిపించలేరు. ఈరోజు లాస్ట్ ఫైనల్లో జిల్లా బాస్ అయిన కలెక్టర్ గారికి ఇవ్వడం, ఆమె మాకు న్యాయం చేస్తుందని రైతులకు కూడా వినిపించుకుంటుందని మేము మొరబెట్టుకోవడం జరిగింది, దరఖాస్తు చేయడం జరిగింది. మేడం గారు మాకు ఖచ్చితంగా డబ్బులు ఇప్పిస్తుందనే ఆశ మా రైతులలో కలిగింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందని ఆమె దయ. ఇప్పుడు కాకపోతే ఏంటంటే 3-4 కోట్ల ప్రాపర్టీ ఉన్నది వాళ్ళకు, ఆ ప్రాపర్టీ రికవరీ ఏదన్నా చేసి రైతులకు డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతా కొడితే 76 లక్షల డబ్బులు కావు, ఆమెకు 3-4 కోట్ల ఆస్తి ఉంది. బ్యాంకులలో డబ్బులు వచ్చినాయి, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినా కూడా మాకు పైసలు ధైర్యం వస్తలేదు. ఇళ్ళల్లో ఏసీ పెట్టుకొని మా డబ్బులతో ఇల్లు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని పోలీస్ కాపలా పెట్టుకొని బతికినట్టు బతుకుతూ ఉంది. రైతుల డబ్బులు కలెక్టర్ గారు ఇప్పిస్తారని మాకు 100కు 100% నమ్మకం ఉన్నదని మేము తెలియజేస్తున్నాం. కలెక్టర్ మా సానుకూలంగా స్పందించింది, దరఖాస్తు తీసుకున్నది. నా పేరు శ్రీనివాసరెడ్డి, మా చెంజర్ల గ్రామం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.